ఇలాంటి రామకార్యాలు, ఇలాంటి కార్యాలు పెట్టుకున్నప్పుడు మనం చరిత్రలు చూస్తున్నామండి ఇక్కడ కూడా. అంతకుముందు మనం చదువుకున్నవి. ముఖ్యంగా భద్రాచలంలో రాముల వారిని పెట్టాలనుకున్నప్పుడు ఆ కంచెర్ల గోపన్నకి ఎన్ని కష్టాలు పెట్టాడో రాముడు ఇవన్నీ ఉంటుంటాయి. అలా మేము ఏమైనా ఇబ్బందులకైనా గురి చేశాడా ఈ రాముడు? నేను బేసిక్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడే ఆయన వచ్చాడండి. అంటే మామూలుగా ఏం పెండాడు వెంకటేశ్వర స్వామి. పిండటం అనేది పిండటమే అది. అంటే బాగా పిండి అంత పిండి ఆరేసేటప్పుడు వచ్చాడు అనమాట. ఆరేసేటప్పుడు వచ్చి అన్ని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసింది. ఫార్మా ఇండస్ట్రీకి వెళ్ళి 2 కోట్లు నష్టపోయి, తర్వాత పిల్లల హెల్త్లు బాగాలేక కష్టాలు అయితే ఉంటాయండి. అది ఒకటి సార్. ఇప్పుడు రాముడు, కృష్ణుడు, మనం కొలిసే దైవాలు, వెంకటేశ్వర స్వామి, వీళ్ళందరూ కష్టాలు పడలేదండి. వాళ్ళ కష్టాల ముందు మనం అంత. ఇప్పుడు కంచెర్ల రామదాసు గారు ఉన్నారు. ఆయన అంతా ఈరోజు చరిత్రలో మిగిలిపోవటానికి ఆయన పడిన కష్టాలు ఎవరు పడలేదండి. ఆయన 14 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 12 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఆ కష్టాలు అయితే మనం ఇప్పటికి ఇక్కడి నుంచి పారిపోయేవాళ్ళం. ఈ గుడి వద్దు, ఈ ఖ్యాతి వద్దు, లేకపోతే ఇంకో సేవ వద్దు అని చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళం. అందరికంటే ఎక్కువ కష్టపడింది ఆయన. అందుకే భద్రాచలం ఈరోజు మహాక్షేత్రం అయిపోయింది. అంటే మాకు పెడతాడు కష్టాలు, ఎవరికి పెట్టుకుని ఉంటాడు సార్. కానీ ఒకటి సార్, ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కష్టపెడతాడు, అట్ ద సేమ్ టైం ఆయన తీసేస్తాడు, టెస్ట్ చేస్తాడు సార్. ఇప్పుడు మనం వర్షానికి వెళ్తే మన చేతిలో ఏమీ ఉండదు, వర్షంలో తడిసిపోతాం. అదే గొడుగు ఉంది అనుకోండి, ఆటోమేటిక్గా మనం తడవం, ఎండకి ఎండం. స్వామి గొడుగు లాంటి వాడు. ఎప్పుడో వర్షం వచ్చినప్పుడు ఆయన కంపల్సరీ, అంటే కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు గొడుగులాగా ఆయన కాపాడుతూ ఉంటాడు. భవిష్యత్తులో ఈ క్షేత్రాన్ని ఏ విధంగా మీరు చూడాలనుకుంటున్నారు? స్వామి ఏ విధంగా సంకల్పం చేశారు? అంటే నా ఊహకు అందినంత వరకు, మన ఊహలకు అందదనుకోండి, మరి నా ఊహకు అందినంత వరకు ఒక 2 సంవత్సరాలు ఇది ఒక మహిమాన్విత క్షేత్రం అవుతుంది, మహాక్షేత్రం అవుతుంది. జనాలు కూడా ఇప్పుడు మనకు ఒక భద్రాచలం లాగా, ఒంటిమిట్టలాగా ఒక రామక్షేత్రం అనేది బోయమడుగులు అనే గ్రామంలో కూడా ఇట్ విల్ ఫ్లరిష్ లైక్ ఎనీథింగ్. ఈ చరిత్ర అందరికి తెలిసి ఒక్కసారి రావటం, జనాలు ఇక్కడ మహిమలు వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేయడం మొదలైనవి ఆల్రెడీ, ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చేస్తారండి. కలియుగంలో నామజపం అనేది చాలా ముఖ్యం అని చెప్తుంటారు కదండి. అవునండి. మీ ఇక్కడ ఏమైనా ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయండి? ఇక్కడ మామూలుగా శ్రీరామనవమికి అట్లా చేపిస్తున్నామండి. ఇప్పుడు ఈ సంవత్సరం మేము అనుకుంది ఏంటంటే, ఆగస్టులో శ్రావణ మాసంలో ఈ ఊరి వాళ్ళు, చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరికీ వరలక్ష్మి వ్రతం లాగా ఒకటి చేపిద్దాము, ఏదో నామినల్గా పెట్టి ఫీజు అని ఒకటి అనుకుంటున్నామండి. అంటే ఈ చుట్టుపక్కల ఎవరు చేయరండి, చేపిద్దాం అనుకుంటున్నాము. రెండోది వచ్చేసి మన కార్తీక మాసంలో ఈ సత్యనారాయణ స్వామి వ్రతం ఒకటి, ఒక 3-4 బ్యాచీలుగా చేసేసి ఇక్కడే కూర్చోబెట్టి చేద్దాము. దానికి అంత నామినల్గా పెడదాము. అంటే ప్రతి వాళ్ళు చేసుకోగలిగే స్థితిలో ఉండేటట్టుగా చేయాలనండి. దేవస్థానానికి మేము దాంట్లో పైసా కూడా మేము ఆశించి చేయదలుచుకోవాలి. అంటే అవన్నీ ప్రతి వాళ్ళకి అందాలి. కలియుగంలో నామస్మరణ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే చాలామంది నాకు మన శ్రీ సన్నిధి ఛానల్లోనే ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత, అంతకుముందు కూడా చాలామంది అడుగుతారండి, మోక్షం ఎట్లా అంటారు. అంటే వాళ్ళన్నింటిలో పండితులే. మళ్ళీ నాకు ఫోన్లు చేసేవాళ్ళు చాలా తక్కువ స్టేజ్లో ఏం లేరండి, మెడిటేషన్లో కానీ అంత. వాళ్ళు నన్ను అడుగుతారు, మాకు మైండ్ స్టాండర్డ్గా ఉండటం లేదు, మీరు ఇట్లా ఎన్ని పనులు ఎట్లా చేస్తున్నారు? ఒక పక్క ఈరోజు కీర్తన రాస్తారు, మళ్ళీ బుక్లు రాస్తున్నారు, మళ్ళీ రామాలయం గురించి మెసేజ్లు పెడతారు, రామాలయంలో కార్యాలు చేస్తారు. అంటే ఇదంతా లోపల ఉండి ఆయన నాకు ఇచ్చిన ఎనర్జీతో నేను చేయగలుగుతాను. అంటే నాకే కాదు, అందరికీ. మీలో ఉన్నాడు, ఆయనలో ఉన్నాడు, ఆయనలో ఉన్నాడు. స్వామి సర్వాంతర్యామి, సకలాత్మకుడు ఆయన. ఆయన్ని మనం లోపలే పెట్టుకుని మనం ఎక్కడ ఎత్తుక్కుంటుంటాం. అది గురువు డెఫినెట్గా ఒక స్టేజ్ వరకు చూపిస్తాడు, దాన్ని మనం నిలబెట్టుకోగలగాలి.
నాకు భాగవతం వచ్చు కదా అని చెప్పేసి కంఠపాఠంగా వస్తే సరిపోతుంది. భగవద్గీత నేను చదివాను, భగవద్గీత అంత కంఠపాఠంగా నేను చెప్పగలనంటే వేస్ట్. దానిలో భగవంతుడు ఏం చెప్పాడు, మనల్ని ఏం అనుసరించమన్నాడు, మనం దాన్ని అనుసరించగలిగే స్థితిలో మనం ఉండాలి. దాన్ని అనుసరించాలి ఫస్ట్. ఊరికేదో చేస్తున్నామా మాకు అన్నీ తెలుసు అంటే అవును. అది మిడిమిడి జ్ఞానం కింద లెక్క, కానీ సంపూర్ణ జ్ఞానం కింద. కర్మ ఆచరించాలి సార్. మనిషిగా పుట్టినందుకు కర్మలు ఆచరించాలి. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏదైనా ఒక మంత్ర జపం అలాంటివన్నీ చేసుకోండి అని చెప్పారండి. అంటే అప్పట్లో పిచ్చిరెడ్డి తాత గారు రాములు వారు ఇచ్చినటువంటి మంత్రం చేసేవారు అని అంటారు కదా. ఇక్కడ అంటే మేము ప్రజెంట్ పునర్వసు నక్షత్రానికి అంతా జై శ్రీరామ్ అని చెప్పేసి మొత్తం అది కంపల్సరీ గోవింద అని జై శ్రీరామ్ అని చెప్పిస్తుంటామండి. ప్రత్యేకంగా అంటే ఇంకా ఆలోచిస్తున్నాం కొద్దిగా రామమాల వేసుకునే వాళ్ళకి కానీ ఇక్కడ అకామిడేషన్ ఇచ్చి అట్లా వాళ్ళకి ఎంకరేజ్ చేసి చేద్దామని. అదే ఒకసారి ట్రస్ట్ ఒకటి స్టార్ట్ అవుతే నిత్యాన్నదానం ఉంది అనుకోండి, ఫస్ట్ ఇక్కడ వచ్చిన వాళ్ళకి అకామిడేషను మేము అన్నదానం చేయగలిగాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకి వాళ్ళు వస్తారండి. అంటే ఇక్కడ ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని వారి యొక్క ఇబ్బందులు తొలగించుకోవాలనుకుంటారు ఎంతోమంది. మరి అలాంటి వారందరూ ఎవరిని సంప్రదించాలి, ఏ విధంగా ఇక్కడికి రావాలని? ఇక్కడ బైరెడ్డి తిరుపతి రెడ్డి గారు అన్నారండి, తర్వాత అక్కి సంజీవ్ రెడ్డి గారు అన్నారు, హైదరాబాద్లో అయితే కార్తీక్ అనే అబ్బాయి అన్నాడు. నేను ఆ ఫోన్ నెంబర్స్ కూడా నేను ఇస్తాను మీకు. అంటే నాతో డైరెక్ట్ కాంటాక్ట్ అంటే నేను ఎక్కువ లెంతీగా వాళ్ళకి చెప్పలేకపోవచ్చు, బట్ ఇక్కడికి వస్తే చూసుకోవడానికి వాళ్ళందరూ ఉన్నారండి. నేను మాత్రం పునర్వసు నక్షత్రం ముందు రోజు వస్తాను. ఇంకా బహుశా ఈ ట్రస్ట్ ఏదైనా ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ప్రతి నెల రావాల్సి వస్తుందేమో కూడా తెలియదు. ప్రతి నెల ఎక్కువ ఇక్కడే ఉండాల్సి వస్తుందేమో అలాగే అని ఆలోచిస్తున్నాం సార్. అలాగే